ఇండియన్ స్టూడెంట్స్ అసలు ఫారెన్‌లోనే ఎందుకు చదవాలి అనే దాని గురించి ఏమన్నా చెప్తారా మీరు? అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఫారెన్‌లోనే చదవాలి అనేది అని కాదమ్మా. యాక్చువల్‌గా అబ్రాడ్ లో చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్‌కి మనం ఏం చెప్పాలి అనేది మనకి ఒక ఫస్ట్ థింగ్. చాలామంది స్టూడెంట్స్‌కి ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలనేది ఒక ప్యాషన్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతది. చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్‌ని చూసి గాని, లేదంటే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కజిన్స్ చాలామంది అబ్రాడ్ వెళ్తారు. అక్కడ ఇది ఒక మోటివేషన్ కింద ఉంటది చాలామందికి. దీనిలో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళాలి అంటే అసలు ఏం చేయాలి? అబ్రాడ్ ఎందుకెళ్ళాలి? మనకి ఇండియన్ యూనివర్సిటీస్ కంటే అబ్రాడ్ యూనివర్సిటీస్‌లో ఎస్పెషల్లీ ఫర్ స్పెసిఫిక్ కంట్రీస్ అంటే లైక్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా. సో ఈ యూనివర్సిటీస్‌లో ఏంటంటే మనకి ఎక్కువ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి. రీసెర్చ్ ఫెసిలిటీస్‌తో పాటు డిఫరెంట్ ఎన్వైరన్మెంట్, ఒక ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్, ఆపర్చునిటీ ఫర్ ఎ స్టూడెంట్ టు ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండ్ యూనివర్సిటీస్ కూడా చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాయి. దేర్ ఆర్ వెరీ వెరీ గుడ్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ఏ, ఇన్ యూకే. And there are specialist universities in Germany, Netherlands, Paris, Australia, Canada also.